అయితే అసలు మీరు సివిల్ ఇంజినీర్స్ మాన్యువల్ చూసినట్లయితే వాళ్ళేం చెప్తారంటే, ఒక వ్యక్తికి ఒక టాయిలెట్ వాడితే ఒక సంవత్సరానికి 2.4 క్యూబిక్ ఫీట్ మీకు మట్టి తయారవుద్దని చెప్తారు వాళ్ళ లెక్క. నా అనుభవంలో అంత కూడా అవ్వట్లే. 2 వస్తుంది సుమారుగా. మీకు ఒక వ్యక్తి ఒక సంవత్సరానికి ఒక 2 ఫీట్ క్యూబిక్ ఫీట్ ఉంటది. కుటుంబంలో నలుగురున్నట్టయితే 8 క్యూబిక్ ఫీట్ సంవత్సరానికి మట్టి తయారవుద్ది ట్యాంక్‌లో. అలా మీకు 10 ఏళ్ళకి నిండాలనుకోండి మీరు. 10 ఇంటూ 8 80 క్యూబిక్ ఫీట్ వచ్చేంత మీరు వాల్యూమ్ ఉన్న ట్యాంక్ పెట్టుకుంటే మీకు 10 ఏళ్ల వరకు నిండదది మట్టి. 10 ఏళ్ల తర్వాత సెప్టిక్ క్లీన్ చేయించుకుంటాం మనం. కాబట్టి చిన్న ట్యాంక్ పెట్టిన బెనిఫిట్ ఉంటది. దోషం తీవ్రత తగ్గుద్ది మనకి. అంచేత మనం ట్యాంకులు పెట్టేవాళ్ళు సైజ్ విషయంలో కొంచెం జాగ్రత్త పడటం మంచిది. సిద్ధాంతులైనా గానీ, ఓనర్స్ అయినా గానీ, ఇంటి ఫ్యామిలీ మెంబర్స్ చూసుకొని పెట్టుకోవాలి. అవకాశం ఉంటే ట్యాంక్ కంటే సంప్ పెద్దది పెట్టుకుంటే మంచిది. వాల్యూమ్ వైజ్. ఈశాన్యంలో నుయ్యి ఉంటే మంచిదే. నుయ్యి గానీ, సంప్ గానీ పెట్టేవాళ్ళు. అంతకంటే చిన్న సెప్టిక్ ట్యాంక్ పెట్టుకున్నట్టయితే కొంచెం దాని దోష తీవ్రత ఇంక తగ్గే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ ట్యాంక్ కూడా నుయ్యిలా పనిచేస్తది భూమి లోపల కాబట్టి, సంప్ అయినా ఈశాన్యంలో పెట్టుకున్నా కూడా ఇబ్బంది ఉండదు. బట్ ఈ ట్యాంక్ అన్నది ఈశాన్యం పెట్టకూడదు కాబట్టి వేరే చోట పెడుతున్నాం కాబట్టి దాని దోషం తగ్గాలంటే ఈశాన్యం అంతకన్నా ఎక్కువ పెద్దది వాల్యూమ్ సంప్ పెట్టినట్టయితే ట్యాంక్ దోషం తగ్గుతుంది మనకి.